పడుకోవడం. సుషుప్త అంటే మంచిగా పడుకోవడం, గాఢంగా పడుకోవడం, గురక పెట్టి పడుకోవడం లాంటిది. ఇంకేమి ప్రపంచ పీక మీద దొంగోడు వచ్చి పీక మీద కాలేసినా సరే వీడికి చలనం లేదు, అటువంటిది. ఎత్ర సుప్తో నా కంచన కామం కామయతే నా కంచన స్వప్నం పశ్యతి తత్సుపిష్టం సుషుప్తం. సుషుప్త స్థానం ఏకీభూత ప్రజ్ఞాన గణ ఏవాన్ ఆనందమయో ఈ ఆనంద భుక్ చేతో ముఖ ప్రజ్ఞా స్తుతియ పాద అనేసి మాండవిక ఉపనిషత్తు చెప్తుంది. తర్వాత మంత్రం యొక్క 5వ మంత్రం ఏమని చెప్తుందంటే, ఎత్ర సుప్తో ఆయనకి ఏముండదు, స్వప్నం ఉండదు, ఏమి కోరుకోడు, ఏమీ కావాలనుకోడు, ఇంకా స్వప్నం కూడా అక్కడ చూడ్డు. అటువంటి స్థితే సుశుప్తి. అక్కడేం స్వప్నాలు ఏముండవు, గాఢగా నిద్ర పడుతూ ఉంటాడు. అది ఎటువంటి స్థితి అంటే ఆనందమయ స్థితి అంట. మంచిగా ఆనందంగా ఇంకేం లేదు, హ్యాపీగా పడుకో. అక్కడ ఏం కష్టాలు ఉండవు, సుఖాలు ఉండవు, దుఃఖాలు ఉండవు, ఏమి ఉండదు. ఎవ్రీథింగ్ క్లోజ్డ్, కంప్లీట్లీ క్లోజ్, గాఢమైనటువంటి నిద్ర అంటారు. అక్కడ ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగవు, కంప్లీట్లీ క్లోజ్డ్. మొత్తం డోర్లన్నీ మూసుకుపోయాయి, ఇంకేం లేదు. అలా నిద్రావస్థ, గాఢ నిద్రలో ఉంటాడు. ఆనందం, ఇంకా అక్కడ దుఃఖము సుఖము ఏం లేదు కాబట్టి ఆనందమయమే. కానీ ప్లస్ అజ్ఞానం ఉంది. ఇదేమంటే ఆనందమయం స్థితి కదా ప్రభు, ఏంటి బ్రహ్మభూతం అయిపోయాడా, భగవంతుని పొందేశాడా, అవేం కాదు. అజ్ఞానం ఉంది, ఇంకా అజ్ఞానమయ స్థితి ప్లస్ ఆనందము. ఇదే ఈ స్థితిలో వీడిని ఏమంటారంటే ప్రాజ్ఞుడు అంటారంట. ఆత్మని ప్రాజ్ఞుడు అనేసి పిలువబడుతుంది. అజ్ఞానం ప్లస్ ఆనందం. ఉదాహరణకి ఎవడు, కుంభకర్ణుడు. ఉదాహరణకి కుంభకర్ణుడు 6 నెలలు పడుకోవడం, 6 నెలలు జాగ్రత్త, 6 నెలలు వీడికి స్వప్నమే ఉండదు. మళ్ళీ స్వప్న స్థితి ఉందో లేదో. కుంభకర్ణుడు ఏం చేస్తాడు, మంచిగా హ్యాపీగా బల్యాలతో పొడిచినా సరే లేవడు. అటువంటి స్థితి ఈయనకుంది, కంప్లీట్ గాఢమైనటువంటి స్థితి. దాన్నే సుషుప్త అంటారు. మంచిగా అంతఃకరణ చతుష్టయం కూడా హ్యాపీగా డీప్ గా పడుకుడిపోతుంది, తిట్టినా తెలియదు. చూడండి ఈ స్థితి. ఎందుకంటే మనం తిట్టితే ఎవరైనా మనకు నిందించారనుకో బాధ అనిపిస్తుంది, కానీ ఈ స్థితిలో ఎవడు మనకు తిట్టుకున్నా సరే తెలియదు, ఎవడు పొగిడినా ఆనందం కలగదు. అంటే సుఖం ఉండదు, దుఃఖం ఉండదు. ఇది ఎలా ఉంటుందంటే భగవద్గీతలో కృష్ణుడు మానాపమానే తుల్య నింద స్థితి మౌని అట్లాంటి స్థితిలాగా ఉంటుంది. సమస్థితి భగవద్గీతలో స్థితప్రజ్ఞుడు చెప్పినటువంటి స్థితిలో అనిపిస్తుంది, కానీ కాదు. ఏది కూడా అనుభవం లేనటువంటి సుఖం, శూన్య అనుభవం అనేది ఇక్కడ ఉంటుంది. అనుభవం అనేది శూన్యం, ఇందులో అజ్ఞానం మాత్రం ఉంటుంది. దీన్నే సుషుప్తి అంటారు. సమయం అయిపోతుంది కదా. సుషుప్తి అనుభవించేది ఉండదు కాబట్టి ఈ సుషుప్తి అనేది గాఢంగా ఉంటుంది, గాఢ నిద్రలో వచ్చి ఉండేటటువంటి స్థితి. అందులో ఆత్మని ఏమంటారు, ప్రాజ్ఞుడు అంటాడు. మొట్టమొదట ఏమొచ్చి ఆత్మని వైశ్వానర అనేటటువంటి లెవెల్, రెండోది తేజస, మూడోది ప్రాజ్ఞుడు. ఈ 3 లెవెల్నే అవస్థలు, అవస్థాత్రయం అనేది ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు అన్ని కూడా చెప్పినాయి. అందరూ కూడా చెప్పేటటువంటి 3 స్థితులే. ఇంకా పంచకోశాలు ఉన్నాయి, ఇప్పుడు సమయం చాలదు కాబట్టి దాని గురించి మాట్లాడలేము. ఆత్మ అనేది ఈ 3 స్థితిలో ఈ విధంగా ఉంటుంది. కానీ 3టికి అతీతమైనటువంటి స్థితి ఇంకొక లెవెల్లో ఉంటుంది. ఆ 3టికి అతీతమైనటువంటి స్థితి ఏంటి, తుర్యా అవస్థ అంటారు. తుర్యా అవస్థ అంటే ఈ జాగ్రత్త కాదు, స్వప్నము కాదు, ఇంకా సుషుప్తి లేనటువంటి ఏదైతే స్థితి ఉందో ఆ స్థితినే, ఆ అవస్థనే తుర్యావస్థ అంటారు. తుర్యా అవస్థ ఏంటంటే జ్ఞానమయం, అతీతం. అక్కడ స్వప్నం ఉండదు, అక్కడ బాహ్య ప్రపంచంలో జాగ్రత్త ఉండదు, ఇంకేమైనా గాఢ నిద్ర అజ్ఞానము ఉండదు. అక్కడ ఏమంటే ఆనందమయ స్థితి, బ్రహ్మానందం, నిరంతరం బ్రహ్మ సమాధ స్థితి, అంటే ముక్త స్థాయిలో ఉండేటటువంటి స్థితి, అల్టిమేట్ స్థితి, భక్తిలో మునిగిపోయినటువంటి స్థితి, కంప్లీట్ హైలీ డీప్లీ కృష్ణ రసామృత భావనలో ఉన్నటువంటి స్థితి.
ఉన్నతమైనటువంటి మహాభక్తులకి జరిగేటటువంటి స్థితి. దీన్నే సింపుల్ లాంగ్వేజ్ లో తుర్యావస్థ అని అన్నారు. నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం నా ఉభయత ప్రజ్ఞం నా ప్రజ్ఞాన ఘనం నా ప్రజ్ఞం నా ప్రజ్ఞం. అంటే అంతఃప్రజ్ఞ ఉండదు, అంతఃజ్ఞానం ఉండదు, బహిష్జ్ఞానం కూడా ఉండదు, ఈ రెండిటి జ్ఞానం కూడా ఉండదు, ఉభయత జ్ఞానము ఉండదు, ఈ జ్ఞానం యొక్క సమూహం కూడా ఉండదు, జ్ఞానం లేదు అజ్ఞానం లేదు. ఏదైతే ఆ స్థితి ఉంటుందో దాన్నే తురియా స్థితి, కంప్లీట్ హై లెవెల్ స్థితి అనమాట. ఇది ఎటువంటిదంటే అదృష్టం, చూడలేము, అవ్యవహారార్థం, వ్యవహరించడానికి చేయలేనటువంటిది, వ్యవహారం చేయలేనటువంటిది, అగ్రాహ్యం అంటే పట్టుకోలేనటువంటిది, అగ్రాహ్యం, అలక్షణం లక్షణములు లేనటువంటిది. వీటన్నిటికీ లక్షణాలు ఉన్నాయి, వీటికి లక్షణాలు లేవంట. అలక్షణం, అచింత్యం ఊహింప చేయడానికి కూడా మనసు ద్వారా ఊహించేద్దామంటే కాదు, అచింత్యమైనటువంటి స్థితి. అవ్యపదేశ్యం ఎవరికైనా ఏది ఇలా ఉంటుందిరా బాబు అని చెప్పడానికి కూడా అవ్వదంట. అలాంటప్పుడు ఈ వ్యవస్థ గురించి నేను ఎలా చెప్పగలను, నాకు ఏం తెలీదు. ఉపదేశించడానికి చెప్పడానికి కూడా అవ్వదు, కానీ కొంతవరకు ఒక చిన్న స్లైటెస్ట్ అందులో ఉండేటటువంటి అమృత బిందువుకి ఇలా ఉండొచ్చేమో అని చెప్పగలం అంతే. ఆ స్థితి గురించి తురియా అవస్థ అనుభవించేది కాదు. అంటే ఈ మూడిటికి లెవెల్కి, ఈ మూడిటికి అతీతంగా ఉన్నవాడు ఎవడు? ఆత్మ. ఇక్కడే ఆత్మని విజ్ఞేయ అంటారు, విజ్ఞేయుడు. అన్నిటినీ ఈ మూడింటికి అంటే ఈ స్థూల భౌతిక శరీరాలకి అతీతంగా ఉన్నవాడెవడు? ఆత్మ. అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం ఇక్కడ కలుగుతుంది. నేను ఆత్మనయ్యన్నాను, ఆత్మ సాక్షాత్కార జ్ఞానం అనేది ఇక్కడ కలుగుతుంది. ఉదాహరణకి ఏమిటంటే, ఒక సినిమా తెర ఉందనుకోండి, మీ అందరూ జాగ్రత్తగా ఆలోచించండి. సినిమా తెరలో ఏం జరుగుతుంది? అక్కడ యుద్ధాలు జరుగుతాయి, లవ్ సీన్స్ జరుగుతాయి, ఇంకా సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, రకరకాలు. ఏ సినిమా వేస్తే ఆ సినిమా అలా ఆడుతూ ఉంటుంది, విపరీతం అనేకమైన ఆ ప్లేసు, ఆ సినిమా తెర అనేది రకరకాల శోకాలకి, ఆనందానికి, అన్నిటికీ కూడా మూల కేంద్రమే ఉంటుంది. కానీ స్క్రీన్ మారుతుందా? తెల్ల తెర మారుతుందా? అస్సలు మారదు. తెల్ల తెరగానే ఉంటుంది. అదే ఆత్మ. ఆత్మ అనేది దేని చేత కూడా నయనం చెందంతి శస్త్రాన్ని నయనం దహతి భావక, ఏమి చేయలేవు, దానికి మార్పు లేనటువంటి స్థితి అనమాట. అవ్యక్తో అయమచిత్యోయం దాహ్యో నా హన్యతే అన్యమాన శరీరే అచ్చేదో అయమదాహ్యోయం అచింత్యో అక్లేశమేవచ నిత్య స్థాణు సర్వగత నిత్య సర్వగతు స్థాన అచులోయం సనాతన అన్నారు. అది ఆత్మ. ఆ ఆత్మలో ఏం జరుగుతుంది? ఆత్మకి ఒక్కొక్కప్పుడు జాగృతమై ఉంటుంది, స్వప్నము, సుషుప్తి అన్ని జరుగుతూ ఉన్నాయి ఈ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మకి. కానీ ఆత్మ మాత్రం అలాగే ఉంది. సచ్చిద్ ఆనందమయం ఆత్మ. అయం ఆత్మ సచ్చిదానందమయం, ఆనందమయం. వినిపిస్తున్నాయి కదా నా మాటలు? కట్ అవ్వట్లేదు కదా? హరే కృష్ణ. ఓకే. కాబట్టి సచ్చిదానందమయము ఈ ఆత్మ అనేది, ఆత్మ సాక్షాత్కారం అనేది ఇప్పుడు ఇలా జరిగినట్టు చూడండి. ఈ సినిమా తెర మీద ఎన్ని జరిగినా సరే ఆ సినిమా తెర మారడం లేదు, వైట్ క్లాత్ అలాగే ఉంది, ఆ గుడ్డపాత. అలాగే ఆత్మ అనేది కూడా శరీరంలో అలాగే ఉంటుంది. దేని చేత కూడా మనస్సు, ఈ దుఃఖము సుఖము అన్నిటి ఎవరికి జరిగేది? మనస్సుకే, ఆత్మకి కాదు. కానీ ఆత్మ దానితో ఉండడం వల్ల ఆత్మ అనుభవించినట్టుగా ఉంది, కానీ ఆత్మకి లేదు. అందుకే మన అందరం భిక్షు గీత అనేసి శ్రీమద్ భాగవతంలో ఉంది, అది చదవండి అందరూ సమయం ఉంటే. మన బోల్డ్ ఏవేవో పెడుతూ ఉంటారు వాట్సాప్ లో, గ్రూప్ లో. అలాంటిది రోజుకో భిక్షు గీతలో ఒక శ్లోకం పెట్టండి, బాగుంటది. ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే చాలా ఆనందంగా ఉంటది. అది నేర్చాలి కూడా మనం అందరం. సో మనస్సుకి జరిగేటటువంటి విషయాలన్నీ చాలా శ్రీమద్ భాగవతం 11వ స్కందం చాలా విషయాలు చెప్పబడ్డాయి, అవన్నీ బాగుంది. కాబట్టి స్క్రీన్ ఈ మూడు అవస్థలకి సాక్షి అయి ఉంటుంది. చూడండి, ఈ అవస్థ అనేది, తురీయ అవస్థ అనేది ఈ మూడు అవస్థలకి కూడా సాక్షిగా ఉండేటువంటిది.
మన మనం చూసుకుంటే ప్రహ్లాద్ మహారాజ్కి ఎన్నో కష్టాలు వచ్చినాయి, సుఖాలు వచ్చినాయి, తిట్టారు, కొట్టారు, పడేసినారు, ఏనుగులు ఏమి అన్నిటిని అబ్జర్వ్ చేశాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటేనే ఉన్నాడు. వాటన్నిటిని అబ్జర్వ్ అంటే ఆయన ముందర ఎలా జరుగుతున్నట్టున్నాయి. సినిమా తెర ముందర అన్ని జరుగుతున్నాయి కదా, హీరోయిన్ విలన్ అన్ని ఈ ముందర ఏనుగులతో తొక్కించినట్టు లేకపోతే పడేసినట్టు, కానీ ఈయన దానితో ఎటువంటి సంబంధము లేదు, అతీతంగా ఉన్నాడు. సుఖదేవ్ మహారాజు ఏంటి, ఆయన నగ్నంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, అతీతంగా ఉన్నాడు ఇంద్రియ అన్ని అవస్థలకి. ఆడవాళ్ళు అసలు బట్టలు లేకుండా స్నానం చేస్తున్నారు, వాళ్ళు ఏమొచ్చి ఓ సుఖదేవ్ మహారాజు మగోడు వచ్చాడు బట్టలు వేసుకోవాలని లేదు, ఇప్పేసే ఉన్నారు వాళ్ళు. కానీ